ప్రముఖ గాయని మంగ్లీ తమ్ముడు శివ మధు అనే వ్యక్తితో కలిసి కొంతమంది ప్రజలను మోసం చేసి 10 కోట్ల వరకు వసూలు చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు భరత్ అనే అతను భార్యతో పాటు డబ్బులు కట్టలు పెట్టుకొని లెక్కిస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే మంగ్లీ కూడా నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ డబ్బు లెక్కించే వీడియోకి నాకు సంబంధం లేదని. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో భరత్ ఉన్నాడని అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నారు. ఈ కేసు ప్రస్తుతం 2 వైపుల నుంచి వచ్చిన ఆరోపణలను ప్రత్యారోపణలతో వివాదం పెద్దగా మారుతుంది. ఒకవైపు బాధిత తరపున అడ్వకేట్ సింగపోగు సుబ్బారావు చేసిన ఆరోపణలు, మరోవైపు సింగర్ మంగ్లీ చేసిన ఫిర్యాదు, ఇవి రెండు ఈ ఘటనకు మరింత క్లిష్టతరంగా మారుతున్నాయి. నిజానికి కథ మొదలైంది ఈ రోజు కాదు, సుమారు 2 నెలల క్రితం మొదలైంది. కొంతమంది బాధితులు తమను పెట్టుబడుల పేరుతో మోసం చేశారంటూ అడ్వకేట్ సుబ్బారావును ఆశ్రయించారు కొంతమంది బాధితులు. ఆ వివరాలు విన్న తర్వాత సుబ్బారావు స్వయంగా ఈ వివరంపై లోతైన విచారణ చేపట్టారు. ఆ విచారణలో ఈ ఘటనలో మధు అనే వ్యక్తి ప్రధాన పాత్ర పోషించాడని గుర్తించారు. అతనితో పాటు మంగ్లీ సోదరుడు శివ, మరికొందరు వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారని ఆయన చెప్తున్నారు. బాధితులు చెప్పిన దాని ప్రకారం మంగ్లీ పేరు వినిపించడం వల్లే తాము నమ్మి పెట్టుబడులు పెట్టామని తెలిపారు. ఈ మోసం సాధారణంగా కనిపించే పెట్టుబడి స్కీమ్ కాదు, రియల్ ఎస్టేట్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, ట్రేడింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడదామని చెప్పి అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపారు. గోకుల్ నందన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి. మొదట కొంతమందికి రిటర్న్స్ ఇచ్చి నమ్మకం కల్పించారు. డబ్బులు ఇచ్చిన దానికంటే ఎక్కువ వస్తుండడంతో చాలామంది డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చారు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించినట్లు బాధితులు తెలిపారు. మొత్తంగా వందలాది మంది నుంచి కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుబ్బారావు చెప్తున్న దాని ప్రకారం ఈ కేసులో మొత్తంగా 150 నుంచి 200 కోట్ల వరకు సేకరణ జరిగి ఉండవచ్చని అనుమానం ఉంది. అయితే అధికారిక ఫిర్యాదుతో మాత్రం సుమారు 9.5 నుంచి 10 కోట్ల మధ్య మొత్తాన్ని ప్రస్తావించారు. ఇది కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వాస్తవాలు తెలుసుకోవడానికి అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీని సంప్రదించడానికి ప్రయత్నించారు. అయితే ఆమె తనతో అసభ్యంగా, అహంకారంగా మాట్లాడినట్లు ఆయన ఆరోపించారు. తర్వాత ఈ విషయాన్ని మీడియా ద్వారా బయటపెట్టడంతో మంగ్లీ తనకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పి కేసులో తన పేరును తీసేయాలని కోరిందని ఆయన చెప్పారు. అలాగే కేసు ఉపసంహరించుకుంటే డబ్బులు ఆఫర్ చేసినట్లు కూడా ఆరోపించారు. కానీ సుబ్బారావు ఈ ఆఫర్ను తిరస్కరించి బాధితులకు న్యాయం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారని తెలిసింది. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. సుబ్బారావు చెప్పిన ప్రకారం పంజాగుట్టలోని ఓ కార్యాలయంలో మంగ్లీ, ఆమె లాయర్ పూజారి నాగేశ్వరరావు, డైరెక్టర్ వేణు ఉడుగుల తదితరులతో ఒక సమావేశం జరిగింది. అక్కడ కూడా కేసు పెట్టవద్దని, మీడియా ఇంటర్వ్యూలు తొలగించాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ సమయంలో తనకు ప్రాణహాని ఉందని, బెదిరింపులు కూడా వచ్చాయని, హిట్ అండ్ రన్ చేసి చంపుతామని హెచ్చరించినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఒత్తిళ్ల మధ్య కూడా సుబ్బారావు వెనక్కి తగ్గకుండా పోలీసులను ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో మధు, భారత్ చౌహాన్, శైలజ, శివ, మంగ్లీ పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయి. బాధితుల సంఖ్య 100లో ఉండవచ్చని, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ మోసం ప్రభావం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో మరో ట్విస్ట్ ఇచ్చింది ఇక్కడ సింగర్ మంగ్లీ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, 150 కోట్ల మోసం ఆరోపణలు అసత్యమని ఆమె పేర్కొంది. సుబ్బారావు తనను బెదిరించాడని, కలవాలని ఒత్తిడి తెచ్చాడని, నిరాకరిస్తే అప్రతిష్ట కలిగిస్తారని హెచ్చరించాడని ఫిర్యాదులో మంగ్లీ పేర్కొంది. అంతేకాకుండా కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారని కూడా ఆరోపించింది. మంగ్లీ ఫిర్యాదుపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్లు 79, 351 కింద కేసు నమోదైంది. తన కుటుంబం కూడా ఈ ఘటన వల్ల మానసిక ఒత్తిడి గురైందని ఆమె తెలిపింది. ఈ వ్యవహారంలో తాను నిర్దోషినని, చట్టపరంగా పోరాడతానని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ కేసు 2 వైపుల ఆరోపణలతో ముందుకు సాగుతుంది. ఒకవైపు భారీ పెట్టుబడి మోసం ఆరోపణలు, మరోవైపు బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 258/2026 సెక్షన్లు, బిఎన్ఎస్ 351, 352 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ 2 కేసులు విచారణలో కీలకంగా మారనున్నాయి. డబ్బుల లావాదేవీలు, సంబంధాలు, కాల్ రికార్డులు, సమావేశాలు, ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారనున్నాయి. మొత్తానికి ఇది సాధారణ కేసు కాకుండా పెద్ద రాజకీయ నాయకులు ఈ కేసులో ఉన్నారని, కొంతమంది ప్రముఖుల వ్యక్తుల పేర్లు కూడా వినిపిస్తున్నట్టు ఇది సెన్సిటివ్ కేసుగా మారింది. విచారణ పూర్తయ్యే వరకు నిజాలు బయటకు రావాల్సి ఉంది. పోలీసులు ఈ కేసును ఏ దిశగా తీసుకెళ్తారు, ఎవరు నిజంగా బాధ్యులు అన్నది మాత్రం త్వరలోనే తెలిసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది.